Good evening. Wonderful evening, everyone. Yeah. How are you all? Hi. Super. Yes. Good Not evening, bad California. energy level. Yeah. Sun కనిపిస్తున్నారు. Brightness. Sun brightness. Emma? California morning. ప్లీజ్ ఒకసారి అందరూ మ్యూట్ చేయండి. ఎవరు మాట్లాడతారో వాళ్ళు ప్లీజ్ రైజ్ హ్యాండ్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడితే క్లియర్ గా వినిపిస్తుంది అందరికి. అంజలి ఏమంటున్నారమ్మా? కాలిఫోర్నియాలో మార్నింగ్ కదా మేడం, ఇది సన్ లైట్ కనిపిస్తుందా? యా యా చూసారు కదమ్మా, మనందరం ఇండియాలో ఇక్కడ నైట్, తను కాలిఫోర్నియాలో ఉన్నారు మార్నింగ్ అక్కడ. సో మన సెషన్ బోత్ నైట్ అండ్ మార్నింగ్ తాలూకా కాంబినేషన్. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. మన చుట్టూ చీకటి ఉన్నా కూడా మనం అక్కడ వెళ్తురు చూస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. అండ్ సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇందులో? మాట్లాడతారేమైనా? ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మన ఫ్యామిలీకి? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వండర్ఫుల్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ చెప్పడానికి. ఓకే, సో యాక్చువల్లీ మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఇప్పుడు నేను. మన లావణ్య ఉన్నారుగా, శ్రీదేవి గారు అండ్ రమ్య గారు సిస్టర్, తను మొన్న ఒక ఎగ్జామ్ రాశారు నర్సింగ్ సంబంధించి. వండర్ ఏంటంటే 15 సంవత్సరాల అమ్మాయి స్టడీస్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక గోల్ పెట్టుకొని లైఫ్ లో ఎన్ని రకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా వాటన్నింటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ట్రై చేసి ఎగ్జామ్ రాశారు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? కాలేజ్ ఫస్ట్. ఓకే, she is the topper. So let us first congratulate her with a loud applause. Congratulations, Lavanya. కంగ్రాచులేషన్ అమ్మా. Yeah. అదే అన్నమాట, మన మైండ్ సెట్ ని మనం ట్యూన్ చేసుకుంటే ఎలాంటి వండర్స్ అవుతుంటాయో లైఫ్ లో. చూసారా, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు 9th చదివి పాస్ అయ్యి 10th వచ్చాడు. తను కూడా వాళ్ళ స్కూల్ ఫస్ట్, వాళ్ళ క్లాస్ ఫస్ట్. ఓకే, సో ఇద్దరు కలిపి ఏంటి మాట్లాడుకుంటుంటారంటే, ఇది ఇలాగ మనం ఫస్ట్ వస్తూ ఉండాలి కాలేజ్ కి, స్కూల్ కి అని. వాట్ ఏ వండర్ఫుల్ స్పిరిట్ కదా. ఓకే, అంటే తల్లి కానీ అన్ని విధాలుగా సక్సెస్ అవుతూ ఉంటాయి లైఫ్ లోని. పిల్లలు ఎంత ఇన్స్పైర్ అవుతారు తనని చూసి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. ఓకే, అంటే ఆడది అబల కాదు, తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. అది నిరూపించాం అనుకోండి మనం తల్లిగా. మనం పిల్లలకి వేరే ఇంకేం నేర్పించక్కర్లేదు, మనల్ని చూసి వాళ్ళు ట్యూన్ అయిపోతారు అలా. ఓకే, సో తన మాటల్లోనే విందాం ఒకసారి ఎలా ఉంది తన ఎక్స్పీరియన్స్. యా లావణ్య, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మేడం. 21 సెక్షన్ తీసుకున్నప్పుడే నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను, నర్సింగ్ కోర్సుది. 15 years అవుతుంది నేను ఎగ్జామ్స్ రాసి ఆపేసి. తర్వాత మళ్ళీ ఇప్పుడు బుక్స్ కొనుక్కొని వాటికి ఎట్లా వస్తానో అనే టెన్షన్ ఉండేది. కానీ ఈ సెక్షన్ తీసుకున్నాక చాలా ఈజీగా అనిపించింది, రాయగలిగాను. ఆ బుక్ చదివినా కూడా కొంచెం ఈజీ ప్రాసెస్ లోనే అనిపించింది. ఏ క్వశ్చన్ వచ్చినా అటెండ్ చేశాను. చాలా బాగుంది. కాలేజ్ ఫస్ట్ వస్తానని అనుకోలేదు, బాగా రాశాను ఎగ్జామ్స్ అన్ని కూడా. అంటే ఎప్పుడు కూడా ఆ హోప్ తోనే నేను కాలేజ్ ఫస్ట్ రావడం అయింది. మేడం కాల్ చేసి కాలేజ్ మేడం చెప్పేదాకా కూడా నాకు కాలేజ్ ఫస్ట్ అని తెలియదు. ఏమనిపించింది? అసలు నమ్మలేదు మేడం. నేనే ఫస్ట్ అని 2-3 times అడిగాను. నువ్వే నువ్వే ఫస్ట్ వచ్చావు, కంగ్రాచులేషన్ అని చెప్పారు. అప్పుడు నమ్మాను.
అంటే మామూలుగా ఇంట్లోనే ఉన్నాను. సమ్మర్ కదా అని బయటికి వెళ్ళి కూడా చూసుకోలే. అక్క వాళ్ళ బాబే చూస్తాను పిన్ని పెట్టు అంటే రమక్క వాళ్ళ బాబుకి పెట్టాను నెంబరు. వాడు చూసి మామూలుగా సెల్ లో పెట్టాడు, చూసుకున్నా. 4:31 వచ్చాయి, అమ్మ సేఫ్ లోనే ఉన్నాను అని అనుకున్నా. ఇక మేడం చేశాక ఇక కాలేజ్ ఫస్ట్ వీళ్ళకి చెప్పాక ఇక ఆగట్లేదు. ఇక అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు చాలా హ్యాపీ, ఇంట్లో కూడా చాలా హ్యాపీ. అదే మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, మన స్నేహ తాలూకు ముఖ్య ఉద్దేశం అదే. ఆడవాళ్ళు లిమిటేషన్స్ లో ఉండిపోవద్దు. మీ లెవెల్ బెస్ట్ మీరు మీ ఎనర్జీని ఉపయోగించండి, మీ లైఫ్ లో వండర్స్ జరుగుతాయి. దానికి ఏజ్ తో సంబంధం లేదు. ఓకే, అలాగే పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, మా లైఫ్ ఇంతే అనుకుంటే ఏం అలాగే అలాగే ఉండిపోద్ది. ఇంకెక్కడికి మనం డెవలప్ అవ్వలేం ఎటువైపు కూడా. కానీ ఆ లిమిటేషన్స్ కానీ మనం దాటి ప్రయత్నించామా, ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి చూసారా లైఫ్ లో. యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ నౌ టుడే ఐ వాంట్ టు డిక్లేర్ యాజ్ యూ ద స్నేహ క్వీన్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుండి ఒక కొత్త పద్ధతి మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎవరైతే మన స్నేహ సెషన్స్ అటెండ్ అయ్యి లైఫ్ లో ఇలాంటి అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది, స్నేహ క్వీన్. ఓకే, సో టుడే స్నేహ క్వీన్ ఈజ్ లావణ్య. ఒకసారి అందరూ కూడా చప్పట్లు కూడా ఉన్నామా గట్టిగా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ అమ్మా. లావణ్య గారు, ఈ ఎనర్జీ లెవెల్ ఇలాగానే మీరు యూజ్ చేయండి, మీ లెవెల్ బెస్ట్ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు లైఫ్ లో. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉండాలి. మీ క్లాసులు నేను ఎప్పటికీ అటెండ్ అవుతూ ఉంటాను. అట్లాగే ఇంకా నాకు తోచినంత వరకు అందరికి చెప్తుంటాను. మా కుటుంబంలో ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు మేడం, మీ సెక్షన్ అందరు వింటున్నారు. 8 అయిందంటే మేడం క్లాస్ వస్తది అనేది అయితే ఫిక్స్ అయిపోయారు. అక్క 21 days తీసుకున్నాక పిన్ని, అమ్మ, అక్క నలుగురు అక్కడ అయిపోయారు మొత్తం. అక్క పిన్ని వచ్చి కూర్చుంటది 8 కాగానే. అక్క క్లాస్ మీ క్లాస్ వాళ్ళు అలవాటు అయిపోయారు మేడం. చిన్నక్క వాళ్ళు మేడం. మనం ఎప్పుడు కూడా ఏంటంటే జీవితంలోని ఏ పొజిషన్ లో అయితే ఉన్నామో దాని నుండి డెవలప్ అవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే నిత్య నూతనంగా ఉంటాం, ఎనర్జెటిక్ గా ఉంటాం, పాజిటివ్ గా ఉంటాం, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని వండర్స్ అవుతూ ఉంటాయి లైఫ్ లో అన్నమాట. మన జీవితాన్ని మనం జీవించాలి తప్ప జస్ట్ బ్రతకడం కాదు కదా. అవును మేడం, కరెక్ట్. ఉన్నది ఒకటే జీవితం, జీవిద్దాం ఆనందంగా, సక్సెస్ఫుల్ గా. ఓకే. అవును మేడం, తను ఇలా పాస్ అవుతుందని కూడా మేము కూడా అనుకోలేదు. కానీ తను జాయిన్ అయినప్పుడు అడిగింది నన్ను, అక్క ఈ కోర్సు తీసుకోవాలనా, నేను చదవాలనా, చదవగలనా అని అడిగింది. అంటే తీసుకోమని చెప్పిన నేను, తీసుకొని చదువు, ఎందుకైనా మంచిది, నీకు ఐడియా వచ్చిందంటే చదవమ్మని చెప్పినాం. ప్రతిదీ మమ్మల్ని అడిగే చేస్తుంది ఏ పని. చాలా కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఉండాలమ్మా ఎప్పుడున్నా రిలేషన్. మోటివేషన్ నా తాలూకు కర్తవ్యమే అది, మోటివేట్ చేయడం మిమ్మల్ని. ఎవరికి అవసరమో వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడమే నా పని. ఓకే, ఎందుకంటే మీలోనే ఉందమ్మా ఎనర్జీ, మీలోనే ఉంది, ఆ టాలెంట్ మీలోనే ఉంది. అయితే ఏవో కొన్ని పరిస్థితుల వల్ల అది లిమిటేషన్స్ లో ఉండిపోవడం అవుతుంటది అన్నమాట. సో వాటిని క్రాస్ అవడానికి ఏం చేయాలో అవి జస్ట్ నేను తెలియజేస్తున్నా. మీరే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, మీరే రిజల్ట్స్ పొందుతున్నారు. ఓకే, ఇలాగే ఉన్నతంగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎస్ అమ్మా, మన స్నేహ ఫ్యామిలీ అందరం కూడా అదే కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో బెటర్ పొజిషన్ కి వెళ్ళాలి. అలాగే ఎవరెవరు ఏ గోల్స్ అయితే పెట్టుకుంటున్నారో అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్ మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇక్కడ ప్రమిళ చాలా ఆనందంగా నవ్వుతోంది. తన కోసం కూడా కొంచెం చెప్తా వినండి. ఈ అమ్మాయి ఉంది కదా ప్రమిళ, తన నా చెల్లి. ఓకే,
తను కూడా 10th తో అప్పుడు స్టడీస్ ఆపడం అయింది. తనకి చాలా స్కిల్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్, హ్యాండ్ మెటీరియల్స్ తయారు చేయడం అన్ని చేస్తుంటుంది. ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే ఈ సెషన్ స్టార్ట్ చేశానో జూన్లో 3 days 21 days కంప్లీట్ అయిన తర్వాత తను ఒక డెసిషన్ తీసుకుంది ఏంటంటే స్టడీస్ కంటిన్యూ చేద్దామని. ఓకే, సో ఇంటర్ జాయిన్ అయింది, మళ్ళీ తను కూడా స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ పాప ఇప్పుడు 13 years తనకి ఏజ్, బాగున్నాడు. వాళ్ళతో పాటు ఇప్పుడు తిని కూడా చదువుకుంటుంది అనమాట. అంటే మనం జూన్లో స్టార్ట్ చేసిన స్నేహ క్లాసెస్ తాలూకు ప్రభావం వల్ల ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది, బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎడ్యుకేషన్ రిలేటెడ్ డెసిజన్ తీసుకొని కంటిన్యూ చేస్తూ ఉండడం. ఓకే, మనకి ఏం కావాలమ్మా, మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళిపోతాం కదా, మన దగ్గర ఏముందో, మనం ఏం నేర్చుకున్నామో, మనం ఏ ఆనందాన్ని పొందుతున్నామో దాన్ని నలుగురితో షేర్ చేసుకుందాం. ఓకే, అలాగే అందరం కలిసి డెవలప్ అవడానికి ప్రయత్నిద్దాం, ఒకరికొకరు సహకరించుకుందాం. ఇదే జీవితం తాలూకా పరమార్థం, ఇంకేం లేదు. ఓకే, సో ఓకే, ఇంకెవరేమైనా మాట్లాడతారా? స్టార్ట్ చేసేద్దామా ఈరోజు సెషన్? ఎస్, ప్రేమిల ఏం మాట్లాడతావా? హరి ఓం అక్క, అందరికి హరి ఓం. నమస్తే. ఫ్రెండ్స్ అందరికి నేను ఈ క్లాసెస్ వినడం వల్ల నేను చాలా అసలు ధైర్యం అనేది నాకు వచ్చింది. ఫస్ట్ అన్నిటికీ సిగ్గుపడి మాట్లాడేదాన్ని కాదు, అంటే సైలెంట్ గా ఉండేదాన్ని. ఈ క్లాసెస్ వినడం వల్ల కొంచెం ఫ్రీగా అందరితో మాట్లాడడం, మనసు ఓపెన్ హార్ట్ గా. అండ్ ఈ మధ్య నేను స్టడీస్ కోసం ఇంట్రెస్ట్ పెట్టాను లాస్ట్ ఇయర్ నుంచి. ఈ క్లాసెస్ అప్పటి నుంచి వింటున్నాను. అప్పటి నుంచి 10th ఎగ్జామ్స్ రాశాను, 10th పాస్ అయ్యాను. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాశాను, ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను. 341 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఇంకా సెకండ్ ఇయర్ కి రాస్తాను నెక్స్ట్ ఇయర్. అంత చదువుకుంటున్నాను. టైం ఆ మధ్య మధ్యలో క్లాసెస్ వినలేకపోయాను, ఎందుకంటే ఇంట్లో చూసుకుంటూ టైలరింగ్ కూడా చేస్తుంటాను. చదవడం అన్ని టైం కేటాయించడం. అప్పుడప్పుడు వింటాను క్లాస్ యూట్యూబ్ లో, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. చూసారు కదమ్మా, ఇప్పుడు ప్రేమిల నువ్వు చూసా కదా, లావణ్య 15 సంవత్సరాల నుండి స్టడీస్ వదిలేసినా కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చారు. నువ్వు కూడా ట్రై చేస్తే నువ్వు కూడా అలాంటి వండర్స్ చేయొచ్చు. ఓకే, ట్రై చేస్తాను, ప్రయత్నించు. ప్రయత్నిస్తాను. నీ లెవెల్ బెస్ట్ నువ్వు ట్రై చేయడమే, తర్వాత ఎలా రావాలంటే అది వస్తుంది రిజల్ట్. ఎస్, ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో మీ అందరికీ నేను ముందు నుండి చెప్తున్నా కదమ్మా, ఈ సెషన్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నాలో నేను చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ లో అది చేయడం జరిగిందని మీకు చెప్పాను, గుర్తుందా? అందులో ఇది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. తను నా చెల్లి, చిన్నాన్న కూతురు. ఓకే, నా సెషన్స్ విని తనలో అటువంటి మోటివేషన్ వచ్చి అమ్మాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా 10th ఎగ్జామ్స్ మళ్ళీ రాసి అందులో పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ వినడం చూడడం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటది. నా ఎనర్జీ లెవెల్ ఇంకా బూస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అని. ఓకే, ఇలా కొనసాగిద్దాం మన స్నేహ జర్నీని. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడాను ఆ స్పార్క్ ఆఫ్ సక్సెస్ అండ్ బ్యూటీ చూద్దాం. అందంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్ గా ప్రతిరోజు జీవిద్దాం. ఓకేనా? సో ఇదే ఎనర్జీతో ఈరోజు సెషన్ మనం కంటిన్యూ చేద్దాం విత్ అ వండర్ఫుల్ టాపిక్ అండ్ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఆర్ యూ ఆల్ రెడీ? Yes, ma'am. Yes, very good. Take care. Yeah.
సో వెల్కమ్ టు స్నేహ, a true friend of yours. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ is about magic book. ఓకే, ద మ్యాజిక్ బుక్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా మ్యాజిక్ బాటిల్ కోసం, గుర్తుందా? మ్యాజిక్ బాటిల్ ఎలా మనం ఉపయోగించుకోవాలి మన లైఫ్ లో అన్నది మాట్లాడాం. ఈ రోజు మ్యాజిక్ బుక్ కోసం మాట్లాడదాం, ఓకేనా? అయితే దీనికన్నా ముందు ఒక చిన్న యాక్టివిటీ మీరు చేయాలి. మీ దగ్గర బుక్ ఉందా ప్రెజెంట్? బుక్ అండ్ పెన్ ఉంది. యా. సో నేను 1 minute మీకు ఇస్తున్న టైమ్. ఓకే, ఈ 1 minute లోపల మీకు మీ లైఫ్ లో ఏంటేంటి కావాలనుకుంటున్నారో రాయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. ఓకే, మీ లైఫ్ లో మీరు ఏమేమి కావాలనుకుంటున్నారు రాయండి ఫాస్ట్ గా. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. అండ్ మాక్సిమం వీడియో ఆన్ చేసి ఉంచుతుండండి, ఎందుకంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడే మీకు రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. ఓకే, ఎస్ ఎస్ ఎస్. చూద్దాం ఏంటేంటి మీరు కోరుకుంటున్నారో మీ లైఫ్ లో. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది వాళ్ళకి. వెరీ గుడ్, ఎవ్రీబడి ఈజ్ సో బిజీ ఇన్ రైటింగ్. ఫస్ట్ ప్రైజ్ నా యా, చెప్పు ఏంటి రాసావు? ఏం రాయాలని అడుగుతుంది. ఏమి రాయాలా అన్నది ఆ. క్లారిటీ ఉన్నప్పుడే అవుతుంది. లైఫ్ లో ఏంటేంటి కావాలనుకుంటున్నారు అది రాయండి అని చెప్పాలి. లేదు ఇంకా ఆలోచించలేదు, నాకు కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నారా? ఆలోచించండి. అయిపోయిందమ్మా మిగతా వాళ్ళది? స్వాతి గారు రెడీ? చెప్పండి అమ్మా, ఏం రాశారు? ఫస్ట్ బెస్ట్ వైఫ్ అవుదాం అనుకున్నాను. వెరీ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్? బెస్ట్ మదర్, ఓకే. బెస్ట్ సిస్టర్, ఇంకా అదే డాటర్ ఇన్ లా, కోడలు. వెరీ గుడ్. ఇంకా నా ఫీల్డ్ అదే వెల్నెస్ కోచ్ గా బెస్ట్ గా ఉండాలని, తోటి కోడలుగా కూడా బెస్ట్ గా ఉండాలని, అందుకే కొంచెం బెస్ట్ గా ఏదైనా గైడెన్స్ ఇవ్వాలని, బెస్ట్ ఫ్రెండ్ గా అందరితో ఉండాలి అని. ఎస్, బీ ద బెస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, డెఫినెట్ గా మీరు అవుతారు బెస్ట్ గా, ఎందుకంటే ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు, అదే రాసుకుంటున్నారు కదా. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తున్నారు? థ్యాంక్ యూ మేడం. యా, వెల్కమ్. తొందరగా టైం వేస్ట్ చేయొద్దు. యా, అలివేల్ గారు చెప్పండి అమ్మా. నేను ఒక సంవత్సరంలో 100% వాల్యూ పెంచుకొని ఇంకొకరికి ఇన్స్పిరేషన్ లా ఉండాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. అంటే నేను నిర్ణయం తీసుకున్నాను, మంచి తల్లిగా, అమ్మగా, అత్తగా ఇంకా వాల్యూని పెంచుకోవాలి. తర్వాత మంచి నా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత మనీ విషయంలో కూడా ఏమేం స్టెప్స్ తీసుకుంటే నేను ఇంకా అభివృద్ధి చెందుతా మనీ విషయంలో అనేవి కూడా కావాల్సిన స్టెప్స్ అన్ని తీసుకుంటాను.
ఈరోజు సెషన్ తాలూకు ప్రభావం కదా. హోపోనోపోనో ఫర్ మనీ డే 1 ఈరోజు అటెండ్ చేశారు తను. ఆ సెషన్ తాలూకు ప్రభావం మనీ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఎవరెవరైతే ఆ సెషన్ ని డైరెక్ట్ గా అటెండ్ అవ్వలేదో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ వీడియో. ఎందుకంటే అది చాలా అవసరం అందరికి, అవేర్నెస్ అన్నది మనీ రిలేటెడ్. అది వాచ్ చేయండి పూర్తిగా. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే మన స్నేహ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా హోపోనోపోనో ఫర్ మనీ అన్న వీడియో డే 1ది ఈరోజు అయిన సెషన్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్. అది స్పెషల్లీ ఫర్ విమెన్ నేను చేస్తున్న సెషన్స్ ఇవి కూడా. ఓకే, అండ్ ఆడవాళ్ళు మనీ విషయంలో ఎటువంటి మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి, అక్కడ ఎక్కడ లిమిటేషన్స్ లో ఉండిపోతున్నారు, ఎక్కడ వాళ్ళ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది, దాన్ని రిమూవ్ చూసుకొని ముందుకెళ్తే ఎంత సక్సెస్ అవ్వచ్చు అన్నదే మెయిన్ కాన్సెప్ట్. సో డోంట్ మిస్ దాట్. ఓకే ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అల్వేల్ గారు ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తున్నారు చెప్పండి అమ్మా. రమ్య. చేసే ప్రతి పనిలో విజయం సాధించాలి. ప్రతి పనిలో ఉన్నతంగా ఎదగాలి. నేను నా కుటుంబం అయినా బయట అయినా ఇక్కడైనా నేను ఉన్నతంగా ఉండాలి అని అనుకున్నాను. వెరీ వెరీ గుడ్. ఖచ్చితంగా అలానే ఉంటారు. థ్యాంక్ యూ మేడం. యా వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. అది మనం చేసే పనిలో కరెక్ట్ గా ఉన్నాక ఏదైనా మనం సాధించగలం కదా మేడం. అంతే అమ్మా. మనం న్యాయంగా ధర్మంగా మనస వాచ కర్మన ఏదైనా చేసామంటే ఖచ్చితంగా మనం అనుకుని సాధిస్తాం. ఓకే, అవుతుంది గ్యారంటీగా. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ నేను మ్యామ్ క్రాంతి చెప్పమ్మా. హ్యాపీ ఎంజాయ్. నెక్స్ట్ నా ఎయిమ్ కి నేను రీచ్ అవ్వాలి. నెక్స్ట్ నాకు కావాల్సిన వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు నా దగ్గరికి రావాలి, వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాలి. ఇంకా నేను హైట్ అవ్వాలి. ఒక చిన్న మినీ హోమ్ నేను ఓన్ గా, అంటే నేను ఇన్కమ్ చేసిన మనీతో మంచిగా హోమ్ కట్టేసి మమ్మీ డాడీకి. ఓకే వెరీ గుడ్. సో క్రాంతి తన ఏజ్ కి తగ్గట్టు తన గోల్స్ లైఫ్ లో. కీప్ ఇట్ అప్. Try your level best. You will definitely reach that. Yeah. Okay. All the best. Yeah, Lavanya చెప్పండి. నాకు కావాలంటే మా బాబాయ్ చాలా దూరంలో ఉన్నారు, అంటే సోమల్లకోట అంటారు కదా, అక్కడ ఉన్నారు అన్నమాట. అంటే నేను పుట్టినప్పుడు కూడా నాకు చూడలేదు. అంటే లాస్ట్ టైం మాకు ఒక మ్యారేజ్ అయింది, అంటే మా ఫ్యామిలీ తరఫు ఒక మ్యారేజ్ అయింది, అప్పుడు వెళ్ళాం. కాకపోతే మేము ఇలాగ బయటికి వచ్చేసాం, వాళ్ళు వెళ్ళారంటే మేము ఇలా ట్రైన్ ఎక్కిపోయాం, వాళ్ళు వచ్చారు. అప్పుడు కూడా నేను చూడలేదు. తర్వాత మా సిస్టర్ చేసింది అది ఫస్ట్ టైం. తర్వాత లాస్ట్ టైం కోవిడ్ వచ్చిందని బాబాయ్ వచ్చారు అనమాట రాయగడ. వస్తే అప్పుడు నేను పుట్టినప్పుడు వెళ్ళి 2008 లో పుట్టాను, 2021 లో చూసాను. అది నా ఫస్ట్ టైం చూడడం. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో నాకు చాలా ఇష్టం అనమాట, వాళ్ళు నా దగ్గర ఉండాలి. అదే నా వెరీ గుడ్. ఓకే ఎలా ఉన్నా చెప్పండి, చెప్తండి ఎవరు. మేడం ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి ఫస్ట్. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అది కంపల్సరీ రావడానికి. వెరీ గుడ్. ఎస్, దాని ప్రయత్నం వరకు మొత్తం 100% నేను చేస్తాను. అండ్ హెల్త్ ఉండాలి అందరికి, కుటుంబం అందరికి. మా బాబు 10th కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి, వస్తుంది కంపల్సరీ. ఆ ప్రయత్నం జరుగుతుంది. వెరీ గుడ్. అండ్ మా హస్బెండ్ మాతోనే ఇంకా హ్యాపీగా ఉండాలి ఉంటాడు. అదే దట్స్ ద స్పిరిట్. వెరీ గుడ్. అలాగే అనుకోండి, అలాగే ప్రయత్నించండి, ఖచ్చితంగా అవన్నీ అవుతాయి లైఫ్ లో. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ ఫాస్ట్.
చెప్పండి అమ్మా లక్ష్మి గారు. బెస్ట్ టీచర్ కావాలి మేడం. ఇంకా వెరీ గుడ్. మీది వాయిస్ నా goal వినిపించట్లేదు. మీది వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, క్లియర్ గా వినిపిస్తుంది. నా చెప్పండి. గోల్ మీకు తెలుసు కదా మ్యామ్. నా గోల్ తెలుసు. మీకు తెలుసు కదా. తెలుసమ్మా. దాన్ని కోసం చాలా ప్రయత్నిస్తున్నాను. తొందరగా అవ్వాలి, రీచ్ అవ్వాలని నా కోరిక మ్యామ్. వెరీ గుడ్ అమ్మా. మీరు అలాగే ప్రయత్నించండి, అతి తొందరలోనే రీచ్ అవుతారు. అవుతాను Yes. అవుతాను మ్యామ్. ఎస్. నేను అందుకే ఇంతవరకు మీ గోల్ ఏంటి ఎవరికి చెప్పలేదు. మీ నోట్తో మీరే చెప్పాలి, అది సాధించాక అని చెప్పా కదా. అవును మ్యామ్. చాలా ప్రయత్నాలు. ఎలక్షన్స్ వచ్చాయి మ్యామ్, లేకపోతే రీచ్ అయ్యేదాన్ని. అవునవును. ఇవన్నీ ఛాలెంజెస్ అన్నమాట. మనం అనుకునేది అంత గట్టిగా ఐ మీన్ సంకల్పం దృఢంగా ఉంచుకొని చేస్తాం అని దాన్ని. ఎస్ మ్యామ్. వచ్చినా సరే ఆ గోల్ ని మిస్ చేసుకోకూడదు. అదే అంతే. ఆలోచిస్తూ అంతే. రీచ్ అయ్యే వరకు మైండ్ సెట్ అదంతా మీ వల్లే మ్యామ్. లేకపోతే నేను అంత కోరిక బలంగా ఉంది కానీ బట్ దాన్ని ఎలా సాధించాలి అనే ముందడికి వెయ్యాలి అనే ఆలోచన లేదు. ఇప్పుడు Yes. ఎలా వెయ్యాలి, వేస్తే మనం ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఎలా వేయగలం అనే ఆలోచన, థాట్స్. ఎస్. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ. మీరు కూడా నిజంగా మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్. 53 years లోని మీరు లైఫ్ లోని సెకండ్ గోల్ పెట్టుకొని అది అచీవ్ చేయడానికి ఇంత దీనిగా ప్రయత్నిస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. 15 సంవత్సరాల వాళ్ళు, 20, 25, 30 లోపల ఉన్నోళ్ళు, 35లో ఉన్నోళ్ళు. వీళ్ళకి మీ ఎనర్జీ లెవెల్ అనేది వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ అసలు. ఓకే. అంటే జీవితంలో గోల్ పెట్టుకోవడానికి, దాన్ని అచీవ్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉండదు. ఓకే. అలాగే మన లైఫ్ లో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మనం కృంగిపోయి ఉండిపోకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన జీవితాన్ని మనం వండర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు అన్నదానికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యా. లావణ్య చూస్తే మ్యామ్ నాకు నా రోజులు గుర్తొస్తున్నాయి మ్యామ్. నాకు 8th క్లాస్ లో మ్యారేజ్ చేశారు మ్యామ్. ఓకే. 8th క్లాస్ లో మ్యారేజ్ చేస్తే 8th చదవలేదు, 9th చదవలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్ద పాపను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మెట్రికులేషన్ రాసా మ్యామ్ నేను. వావ్, గ్రేట్. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదవలేదు మ్యామ్. చిన్న మళ్ళీ ఫ్యామిలీ 4 members, మా హస్బెండ్ వాళ్ళ అన్నదమ్ములు 4 members. నేనే పెద్ద కోడల్ని. వీళ్ళని చదువుకుంటూ మళ్ళీ డిగ్రీ రాసా మ్యామ్. ఓకే. ఇంటర్ చదవలేదు, ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ రాశాను. ఓకే. ఒక టీచర్ అవ్వాలనే ఆకాంక్ష. మళ్ళీ ఈ పిల్లలిద్దరిని చదువుకుంటూ వీళ్ళని చదివించుకుంటూ డిగ్రీ రాశాను మ్యామ్ 3 years. ఆ తర్వాత 3 years పాస్ అయ్యి నెక్స్ట్ నేను కాన్వెంట్ లో జాయిన్ అయ్యాను. చూస్తే నా లైఫ్ అసలు అలా తిరిగి వచ్చేసింది. సంకల్పం గొప్పది. సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే ఏనైనా కూడా మనం సాధించవచ్చమ్మా. ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మామూలుగా ఒక్కొక్కలమే ఉంటే ఇవన్నీ మనకు తెలియవు. ఎప్పుడు ఏమనుకుంటామంటే మనకున్న ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేస్తూ ఇంతే నా జీవితం, ఇంతే నా జీవితం అనుకొని అలాగే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇలా కలుస్తూ ఉంటామో, లైక్ మైండెడ్ పీపుల్ అంటాం కదా, ఒక విధమైన ఆలోచన విధానం ఉన్నోళ్ళు, అంటే ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం ఏంటి, మనం ఏ స్టేజ్ లో ఉన్నామో లైఫ్ లో అంతకన్నా బెటర్ అవ్వాలి, మన లైఫ్ ని మనం బెటర్ గా జీవించాలి అన్న ఆలోచన విధానం ఉన్నోళ్ళం. కాబట్టి ఈ వైబ్స్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ వైబ్స్, అవి చాలా బాగా పనిచేస్తాయి అందరి మీద కూడా. లైఫ్ లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుతాం, దేన్ని కూడా వదలడం లేదు. ఓకే. ముఖ్యంగా మనం 5 విషయాల మీద మాట్లాడుతున్నాం కదా ఎప్పుడు కూడా. మన హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ, స్పిరిచువాలిటీ.
ఈ 5 గాని మనకి మన లైఫ్ లో ఇన్కల్కేట్ అయిపోయేవా, అప్పుడు చూస్తాం మన లైఫ్ లో మ్యాజిక్స్ అండ్ వండర్స్. అవన్నీ మన లైఫ్ లోని క్రియేట్ చేసుకునే శక్తి మనలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. ఓకే, అది తెలియక ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి. ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ పొందుతున్నారు. ఓకే, వెరీ గుడ్ అమ్మా, కీప్ ఇట్ అప్. మీ గోల్ అతి తొందరలోనే రీచ్ అయ్యి మా అందరితో షేర్ చేస్తారని మేమందరం కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవ్వాలి మీ గోల్ రీచింగ్. ఖచ్చితంగా అమ్మా, ఆవిడ చేసి చూపిస్తారు చూడండి అది తొందరలోనే. ఎస్, వెరీ గుడ్. గోల్స్ మీరు విన్నారు కదా, మీ గోల్ ఏంటి మ్యామ్? ఒకటైతే మాకు తెలుసు, ఈ స్నేహ గ్రూప్ ఫ్రెండ్స్ అది 1 lakh మెంబర్స్ కి తెలియాలని. అది కాక ఏం గోల్స్ ఉన్నాయి మ్యామ్? లేదా అదొకటేనా? మీరు చెప్పండి. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నా చివరి శ్వాస వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి నా సేవను అందించాలి. ఓకే, అది నా గోల్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా, ఓకే. ఇంకెవరమ్మా షేర్ చేస్తున్నారు? ఏం రాశారు ఇప్పుడు? మ్యామ్ మా 10th రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? తెలుస్తుంది, తర్వాత డేట్ డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఇవి కొంతమంది షేర్. అంజలి చెప్తారమ్మా? యా మ్యామ్, చెప్పండి. హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వెల్దీగా ఉండాలి, బెస్ట్ హోమ్ మేకర్ గా ఉండాలి, బెస్ట్ మామ్ గా ఉండాలి. ఇంట్లో అంతా బాగా చూసుకున్నాక కెరీర్ గురించి నేను ఏమన్నా చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. వెరీ గుడ్. మెయిన్ అదే అమ్మా, మన ముందు ఇంటికి సంబంధించి మన ఓన్ సంబంధించి అన్ని కూడా సరిదిద్దుకోవాలి. ఫస్ట్ మనం ఇంటికి గెలిచి తర్వాత రచ్చగలవాలి. ఇది మాత్రం అందరం గుర్తుంచుకుందాం. ఇంట్లో ఏవేవి అవసరమో రిలేషన్స్ పరంగా, హెల్త్ పరంగా, పిల్లల పరంగా అన్నీ కూడా ముందు బ్యాలెన్స్ చేసుకోవాలి. అవన్నీ చేస్తూ మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, క్లారిటీ వస్తుంది. ఓకే, ఇవన్నీ చేస్తూ కూడా నేను ఇంకా ఫర్దర్ చేయగలను. అప్పుడు మిగతావన్నీ కూడా ఆలోచించి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దేనికి తొందరపడవలసిన అవసరం లేదు, ప్రయత్నిద్దాం ప్రతిరోజు, ఏముంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా ఫర్ దట్. శ్రీదేవి గారు చెప్పండి అమ్మా. మా పిల్లలు, మా హస్బెండ్, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ బాగుండాలి. మా పిల్లలు వాళ్ళు అనుకున్న గోల్ సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలి. మా తమ్ముళ్ళకి, చిన్నమ్మ వాళ్ళ కొడుకులకి, పిల్లల కోసం వాళ్ళు కొంచెం బాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కూడా తొందరగా పిల్లలు కలగాలి. ఫ్యామిలీలో అందరూ బాగుండాలి. మా చిన్న చెల్లె వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్ ఉండి వాళ్ళని కొంచెం ఫ్యామిలీ పరంగా వాళ్ళ బాధ్యతలు తీసుకొని అన్ని మంచిగా జరగాలని. అంతే నా రీచ్, అంతే. అందరితో హ్యాపీగా ఉంటూ మేము హ్యాపీగా ఉండాలి. వెరీ గుడ్. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు, అందరు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటి అవుతూనే ఉంటాయి. మీరు అదే పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. యా, ఇంకెవరు షేర్ చేస్తున్నారా? ఓకే, చెప్పండి అమ్మా ఆశ్లేష. అందరినీ పీస్ఫుల్ మైండ్ సెట్ తో ఉంచాలనుకున్నా మ్యామ్. ఫస్ట్ వెరీ గుడ్. కెరీర్ పరంగా జాబ్ టెంపరీగా చేసేదాన్ని అంతకుముందు. ఇప్పుడు పర్మనెంట్ గా జాబ్ సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. మంచి హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. రిలేషన్షిప్స్ కూడా మంచిగా కావాలనుకుంటున్నాను. బుక్ రైటర్ అవ్వాలన్నది నా డ్రీమ్ మ్యామ్. వావ్, వెరీ గుడ్. ఓవరాల్ గా ఫస్ట్ నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా మ్యామ్. ఎప్పటికీ ఇట్లాని టీచింగ్ ఫీల్డ్ లో ఉండి ఆల్ రౌండర్ గా ఉండాలన్నది నా ఫీలింగ్ మ్యామ్. మేడం కి దగ్గర ఉంటే అసలే సార్ తొందరగా అయితే రైటర్. అవును మ్యామ్, మీకు నాకు కామన్ థింగ్స్ ఏంటంటే నాది బిఎడ్, ఎంఏ ఇంగ్లీష్ మేడం. ఓకే,
వెరీ గుడ్. అందువల్ల ఓకే వస్తా అమ్మా. నమ్మకం ఉంది మీలాగా అవ్వాలని. తప్పకుండా. జస్ట్ మనం ప్రయత్నించడమే, అన్నీ అవుతాయి. ఓకే. నేను ఓకే కూడా మ్యామ్. ఒకప్పుడు నాలో ఉండే ఐ మీన్ ఎనర్జీ నాకు కూడా పూర్తి తెలియదు ముందు. ఒక్కొక్కటిగా స్టేజ్ వైజ్ లైఫ్ లో తెలుస్తూ ఉండడం, అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ఇలా కొంచెం డెవలప్ అవడం అవుతుంది. అయితే ఇది కేవలం నాతోనే కాదు, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేద్దాం, వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం, వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అనిపించింది. అందుకే ఇవన్నీ చేయడం అవుతుంది. ఓకే. ఎస్. ఓకే థ్యాంక్ అమ్మా, యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఓకే. సో కొంతమంది షేర్ చేశారు, ఇంకా కొంతమంది చెయ్యలేదు. ఇప్పుడు ఏం రాసుకున్నారు అన్నది నో ప్రాబ్లం, బట్ బీ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్ అండ్ బీ స్పెసిఫిక్ ఇన్ లైఫ్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అన్నది ఒక క్లారిటీ లేకుండా జస్ట్ తెల్లారింది, రొటీన్ పనులు చేసుకున్నాం, భోజనాలు అయిపోయి, రైట్ అయిపోయింది, పడుకుండిపోయాం, ఒక రోజు కంప్లీట్ అయిపోయింది అనుకుంటే మన లైఫ్ అలాగే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. ఓకే. అలా సంవత్సరాలు గడిచిపోతాయి, మన ఏజ్ పారైపోద్ది, ముసలైపోతాం, లాస్ట్కి చివరి క్షణం కూడా వచ్చేస్తుంది. కానీ ప్రతిరోజు ఒక్క పర్సెంటేజ్ డెవలప్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మన అల్వేలమ్మ చెప్పారు కదా, 1 yearలో 100% నన్ను నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఒక్క పర్సెంటేజ్ ప్రతిరోజు మనం డెవలప్ అవడానికి ట్రై చేసాం అనుకోండి, ఒకటి అలాగే యాడ్ అవుతూనే ఉంటాయి కదా సంవత్సరం మొత్తం. విత్ ఇన్ 1 yearలో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది లైఫ్ లో. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే. సో ఈ విషయంలో మీకు హెల్ప్ చేయడానికే ఈ టెక్నిక్ ఒకటి మీకు చెప్తున్నా ఈరోజు ఇన్ డీటెయిల్గా, మ్యాజిక్ బుక్. ఓకే. సో దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు ఏంటన్నది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఎలా ఉపయోగించుకోవాలన్నది. అలాగని మీరు చేస్తే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏవేవైతే అంటున్నారో, ఇంకా ఏవేవైతే ఆలోచిస్తారో అవన్నీ కూడా మీ ముందు వచ్చి నించుంటాయి. ఓకే. మరి అదేంటో చూద్దామా? ఎస్. ద మ్యాజిక్ బుక్. ఇది ఎందుకంటే జనరల్గా మనకి బోల్డ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి లైఫ్లో, ప్రతి స్టేజ్లో కూడా. ఓకే. మనకు తెలుసు నార్మల్గా దగ్గర 70% ఆలోచనలు అన్నీ కూడా నెగిటివ్ థాట్స్ ఉంటాయి ఎక్కువ మందికి. అయితే ఆ వచ్చే పాజిటివ్ థాట్స్ అంటే ఇక్కడ నేను 70% అన్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ముందు ఎప్పుడు చెప్పేదాన్ని 99% నెగిటివ్ థాట్సే వస్తాయని. ఓకే. ఇప్పుడు 70% అన్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎవరెవరైతే సెషన్స్ అన్ని అటెండ్ అవుతున్నారో వాళ్ళ థాట్లో, థింకింగ్ ప్రాసెస్లో చేంజ్ వచ్చింది. ఆ నెగిటివిటీ నుండి పాజిటివిటీకి వస్తున్నారు. ఓకే. కాబట్టి స్టిల్ ఇంకా మారాలి కదా, ఆ మార్పు తెచ్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే మనకొచ్చే ఆలోచనల్ని మనం ఫిల్టర్ చేస్తూ, నెగటివిటీస్ అన్నింటినీ కూడా దూరం చేస్తూ, పాజిటివ్నెస్ మనలో పెంచుకుంటూ, వాటిని కానీ మనం ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మ్యాజిక్స్ జరుగుతాయి మన లైఫ్లో. ఎందుకంటే మనకు తెలుసు బయట ప్రపంచంలో ఏమీ లేదు, అంతా మనలోనే ఉంది, మన ఆలోచన విధానంలోనే ఉంది. మన మైండ్ని అలా సెట్ చేసుకుంటే, అలా ట్యూన్ చేసుకుంటే అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఓకే. హౌ వి అట్రాక్ట్ ఎనర్జీ. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఓకే. మన లైఫ్లో మనం ఏమేం చేస్తున్నామో, ఏమేం చూస్తున్నామో అన్నీ కూడా ఎనర్జీ తాలూకా డిఫరెంట్ ఫార్మ్స్. అయితే మనం ఎలా ఈ ఎనర్జీని అట్రాక్ట్ చేయాలి, ఏం చేయాలి దానికోసం? ఓకే. మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ పోగొట్టుకుంటూ పాజిటివ్ ఎనర్జీని మనలోకి మనం ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అంటే
just with manifesting. The secret behind the law of attractions. Law of attraction. ఓకే, మనం ఏమనుకుంటే అదే మనం అట్రాక్ట్ చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం కావాలనుకుంటామో ఆ యూనివర్స్ మనకు అదే ఇస్తుంది. ఓకే, ఆ యూనివర్సల్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వడానికి అవసరమైనవన్నీ చేస్తూ ఉంటే, అంటే ఏంటి దాని అర్థం? మనలో నెగిటివిటీస్ అన్నింటినీ వదులుకుంటూ పాజిటివిటీ పెంచుకుంటూ ఉంటే మనం యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలా కనెక్ట్ అవుతూ ఉండేటప్పుడు ఏమవుతుంది? మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం అట్రాక్ట్ చేస్తాం. దానికోసం మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఓకే, ద మ్యాజిక్ ఆఫ్ మేనిఫెస్టింగ్, టెక్నిక్స్ టు అట్రాక్ట్ యువర్ బెస్ట్ లైఫ్ విత్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటి అవి? దేనికి అవి అంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో లైఫ్లో అవి జరగాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది కానీ తెలిస్తే, అది మనం ప్రయత్నిస్తే అప్పుడు మ్యాజిక్స్, వండర్స్ అలా 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 ఒక్కొక్కటిగా యాడ్ అవుతాయి మన లైఫ్. ఓకే, దానికోసమే ఈ మ్యాజిక్ బుక్. అయితే ఏంటి మ్యాజిక్ బుక్ తాలూకా యూజ్? ఈ మ్యాజిక్ బుక్ ఎక్కడ దొరుకుతుంది? కొనుక్కోవాలా అంటే ఇది ఎక్కడ దొరకదు. మనం మ్యాజిక్ బుక్ మనమే తయారు చేసుకోవాలి. ఓకే, ఒక చక్కగా ఎయిదర్ డైరీ ఆర్ నోట్ బుక్ మీకు ఇష్టమైంది ఒకటి తెచ్చుకొని మీరే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి అసలు అందులో అన్నది ఇప్పుడు మీకు చెప్తారు. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ అవర్ థాట్స్ ఆన్ ఏ పేపర్. ఓకే, అంటే ఈ బుక్ అంటే ఏంటి? మనం దానిలో రాస్తాం. అయితే అది రాయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? ఓకే, బుక్లో రాయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? హలో, మనం బుక్లో రాయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? మెంటల్ క్లారిటీ వస్తుంది మేడం. వెరీ గుడ్, మెంటల్ క్లారిటీ వస్తుంది ఫస్ట్. ఇంకా అది బుక్ లో రాయడం వల్ల మన మైండ్ లో రాసుకున్నంత ఇదే వస్తుంది అనమాట. ఎస్, వెరీ గుడ్. మెమరీ పెరుగుతుంది. మెమరీ పెరుగుతుంది. ఏంటమ్మా? మీరు 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 వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. ఓకే, యా, చెప్పండి. 100 టైం మనం రీడ్ చేసిన దానికి 1 టైం రాస్తే అది ఎప్పటికీ గుర్తుంటది అని అంట. వెరీ గుడ్. 100 టైమ్స్ మనం చదివిన దానికి ఒక్క టైం మనం రాసిన దానికి సమానం. అందుకే కావచ్చు చిన్నప్పుడు మనకి నోట్బుక్ లో ఊకే 5 టైమ్స్ రాయి 10 టైమ్స్ రాయి అని చెప్పేవాళ్ళు కావచ్చు. అవునవును. ఎస్, మరి అప్పుడు అలా రాసాం కాబట్టి అన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అన్ని వదిలేసాం మనం రాసుకోవడం అవును మేడం. కదా. రాసుకుందాం మళ్ళీ, ఇప్పుడు ఏముంది. ఇప్పుడు కూడా అదే యాజువల్ గా మనం కూడా టీచర్స్ గా పిల్లలకి అదే నోటెడ్ కావడానికి అది రాసుకోండి అని చెప్తుంటాం. పిల్లలకి మనం చెప్తున్నాం, ఓకే, అది స్టడీ పరంగా. కానీ ఇప్పుడు మన జీవితానికి సంబంధించిన రాత మనం రాసుకుంటాం అనమాట. అవునవును, అదే వేలో వస్తుంది మేడం. అవునా? ఎస్. సో మన తలరాతని మనమే రాసుకుంటాం మేడం. అంతే, వెరీ గుడ్. విధి వ్రాత, తలరాత అనుకొని ఎక్కువ మంది అంటూ ఉంటారు కదా. మనం దాన్ని తల ఉంచి ఉండడం కాదు, ఇప్పుడు మన రాతని మనమే రాసుకుంటున్నాం. ఓకే, అది మనమే రాసుకోగలం, మనమే అలా జీవించగలం. ఆ శక్తి మనలోనే ఉంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం అని అనిపించినప్పుడు ఆ క్షణంలో మనకు ఒక రకమైన మోటివేషన్ ఉంటుంది. కానీ బయట
పరిస్థితులు, వ్యక్తుల తాలూకు ప్రభావం ఇవన్నింటి వల్ల మళ్ళీ దాని నుండి మనం డీవియేట్ అయిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం రాసుకుంటామో, అంటే మన ఆలోచనలకి అక్షర రూపం ఇస్తామో, అప్పుడు అవి మన మైండ్లోకి ట్యూన్ అయిపోతాయి అన్నమాట. ఓకే. దాంతోపాటు ఒకవేళ మనం మర్చిపోయినా కూడా ఎటువంటి పరిస్థితులని మనం రాసినవి మళ్ళీ చూస్తే, మనం ఆ రాసేటప్పుడు ఎటువంటి ఫీల్ అయితే మనకు ఉండేదో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. ఓకే. కాబట్టి రాయడం మనకొచ్చే ఫీలింగ్స్ని, అలాగే ఏంటంటే మనం కావాలనుకుంటున్నామో వీటన్నింటిని కూడా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది మనం రాసుకోవడం వల్ల అంటే, మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా టర్న్ ఐడియాస్ ఇంటూ రియాలిటీ. మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అది రియాలిటీలోకి టర్న్ అవుతుంది, మారుతుంది. అంటే మనం అనుకున్నవి ప్రాక్టికల్గా సాధించగలం. అంటే రాసుకోకపోతే సాధించలేమా? ఇది ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు కొంతమంది. ఓకే, మీరే చెప్పండి ఆన్సర్. రాసుకుని దానికి రాయకపోయిన దానికి ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తా. చెప్పండి అమ్మా. రాసుకుని ఉంటే ఇది చెయ్యాలి, ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఊరికే మన మైండ్ కనిపిస్తుంది కదా అని. మామూలుగా అనుకుంటే ఏంటంటే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాదు, చేసుకుంటే అబ్జర్వ్ చేశాను. ఎస్, అంటే జస్ట్ మనం అనుకుంటే పెద్దగా మనం అవి యాక్షన్ లో పెట్టడానికి ముందడుగు వెయ్యం. ఎందుకంటే అనుకుంటాం, మళ్ళీ ఏవో అనిపిస్తుంటే ఇటు ఇటు అయిపోతుంటాయి. కానీ వన్స్ అవి మనం రాసాం అనుకోండి, ఇంకా మరి ఎలాగైనా చెయ్యాలి అని మన మైండ్ కూడా అట్టే లాగుతుంటుంది అన్నమాట. ఓకే, వెరీ గుడ్ అమ్మా. చెప్పండి అమ్మా అల్వేలు గారు. తర్వాత ఇట్లా ఇప్పుడు మేము రాసింది మీరు అడిగినప్పుడు మేము చెప్పినాం కదా, ఇదొక ఏమంటారు, ప్రామిస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రామిస్ చేసినట్టు అనిపించి దాన్ని ఫాలో అవ్వకుండా అసలు మనం నిలబడలేం. దాన్ని ఫాలో అవ్వకుండా ఉండలేము. మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటది అంతే, ఇన్స్పిరేషన్ లాగా. వెరీ గుడ్ అమ్మా. అదేమాట, అంటే ఇది మనకి మనము చేసుకుంటున్న ప్రామిస్. అది నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, ఓకే, ఇవన్నీ. సో ఆటోమేటిక్గా మనం అలాగే చేస్తాం అన్ని. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రమ్య ఏం చెప్తున్నారా? అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి అమ్మా మైక్. చెప్పండి మేడం. మనం మాట్లాడిన దానికి మనం రాసిన దానికి చాలా తేడా ఉంటది మేడం. అవును, మనం మాటలు అనుకోవడం అంటే ఖాళీ ఏ పని చేసుకుంటానైనా మనం అవి మాటలు అఫర్మేషన్స్ అనుకుంటాం. కానీ అనుకున్న దానికి మనం టైం విలువ అనేది తెలుసుకొని ఆ టైం విలువని మనం రాస్తే అది మన సబ్ కాన్షియస్ మైండ్ కి చేరుతుంది. దాని వల్ల జరుగుతుంది పని మనం అనుకున్నది. అంతే, వెరీ గుడ్. అంటే మనం ఎప్పుడైతే చేత్తో రాస్తామో, చేత్తో రాసేటప్పుడు ఏంటంటే మన ఫిజికల్ గా హ్యాండ్స్, మన కళ్ళు, మన మైండ్ అన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ అవుతాయి. ఓకే, కాబట్టి ఏమవుతుంది, ఫిజికల్ గా మన బాడీ రెడీ అవుతుంది, మైండ్ కూడా ట్యూన్ అవుతుంది, బాడీలో ఉన్న సెల్స్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఆ విధంగానే ట్యూన్ అవుతుంది. ఇంత నేను ఖచ్చితంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నా లైఫ్ లో ప్రతి స్టేజ్ లో కూడా నాకు సంబంధించినంత వరకు నేను ఏంటేంటి అనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, ఏం చేద్దాం అనుకుంటున్నాను, అవన్నీ రాస్తూ వస్తున్నా. ఓకే, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా, నా స్కూల్ టైం నుంచి కూడా నేను ఎక్కడున్నా కూడా గోడ మీద అఫర్మేషన్స్ ఉంటాయి. ఇప్పుడంటే ఈ సెషన్స్ అవి చేస్తున్నా, కానీ అప్పుడు అవేం లేవుగా. కానీ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, నేను బెటర్గా తయారవడానికి ఎప్పటికప్పుడు అప్పటికున్న స్టేజ్ బట్టి ఏం రాసుకోవాలో అవి రాసుకుంటూ నా కళ్ళు ఎదురుగా కనిపించేటట్టు ఉంచుకుంటా. ఇప్పుడు కూడా ఉన్నాయి నా బెడ్రూమ్. ఓకే, వాటి వల్ల ఏమవుతుందంటే మన మైండ్ అలాగే ఉంటుంది, ట్యూన్ అవుతుంది అన్నమాట.
ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఎక్కడ మార్చుకోవాలి, ఇవన్నీ మనకి మనమే చెక్ చేసుకుంటూ ఉంటాం, మనకి మనమే సరిదిద్దుకుంటూ ఉంటాం. అప్పుడే బెటర్గా తయారవుతూ ఉంటాం. అంత పవర్ ఉంది మన రాతకి. అందుకే చెప్తున్నా కదా, మన రాతని మనమే రాసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Whether you are a spiritual person or not, you can still take advantage of manifestation techniques and make it work for you. ఓకే, జనరల్గా అనుకుంటారు ఏంటంటే ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అయిన వాళ్ళు, సాధన పరంగా అవేకన్ అయిన వాళ్ళు ఏమనుకుంటే అది అవుతుంది అని ఒక ఇది ఉంటుంది నార్మల్గా. కానీ ఇక్కడ ఏంటని చూసారా, whether you are a spiritual person or not, you can still make advantage of manifestation techniques and make it work for you. అంటే ఇక్కడ మనం బాబాలు, స్వామీజీలు, మాతాజీలు అవ్వకపోయినా పర్వాలేదు, మనం సాధారణమైన వ్యక్తులు గానే ఉంటున్నాం కదా, సామాజిక జీవితం గడుపుతున్నాం కదా, స్టిల్ వీ కెన్ మేనిఫెస్ట్ అవర్ లైఫ్. ఓకే, మనం మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవచ్చు, రీడిజైన్ చేసుకోవచ్చు, దానికి అవసరమైనవన్నీ ప్రయత్నిస్తూ అనుకున్నది సాధించవచ్చు. ఓకే, అలాగే దీనిలో ఏంటేంటి అవుతాయి మనం ఇవన్నీ చేసుకోవడం వల్ల, రాసుకోవడం వల్ల అంటే కర్మ, ఇన్ఫర్మేషన్, టైమ్, మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్. ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి ఎప్పుడునూ. కర్మ మనం గత జన్మల్లో చేసుకునేవి, ఈ జన్మల్లో చేస్తున్నవి, ఇప్పుడు చేసుకుంటున్నవి కూడా. ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న నాలెడ్జ్, ఏవేవైతే వింటున్నామో చూస్తున్నామో అవన్నీ. అలాగే మన చేతుల్లో ఉండే మన టైం. తర్వాత ఇవన్నీ కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి, అంటే మనం ఏదైతే చేస్తామో అటువంటి ఫలితమే పొందుతాము అని మనకి కర్మ సిద్ధాంతం చెప్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్, మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాం, మనల్ని ఇంప్రూవ్ చేసేది, మోటివేట్ చేసేది, డెవలప్ చేసేది మనం గ్రాస్ప్ చేస్తున్నామా, లేదా మనల్ని డిస్క్రైబ్ చేసేది, నెగిటివ్గా తీసుకెళ్లేది గ్రాస్ప్ చేస్తున్నామా, ఇది చెక్ చేసుకోవాలి. అలాగే టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎనర్జీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో కరెక్ట్ వేలో వాళ్ళు వండర్స్ చేస్తారు లైఫ్లో. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తుండేవారు ప్రతిరోజు, వాళ్ళు ఎలాగ వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుండేవారు. ఓకే, మనం కూడా మన సమయాన్ని ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకుంటాం, అనవసరమైన విషయాల్లో తలదొచ్చకుండా, అనవసరమైనవన్నీ మాట్లాడడం, వినడం, డిస్కస్ చేయడం చేయకుండా అవసరమైన వాటి కోసమే మన సమయాన్ని కేటాయిస్తూ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నవి జరుగుతాయి. నెక్స్ట్ మెడిటేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏమైనా అనుకున్నవి చెయ్యాలి, మన లైఫ్ ఒక సిస్టమేటిక్గా ఉండాలి, మన లైఫ్లో గోల్ ఉంది, దాన్ని సాధించాలి, ఇవన్నీ మనం పెట్టుకున్నప్పుడు మెడిటేషన్ అన్ని విధాలుగా కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మెడిటేషన్లో మనం మనతో కనెక్ట్ అవుతాం, మనం మనలోకి తొంగి చూస్తాం, ఎక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవాలి, ఏవి యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఓకే, దానివల్ల మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా కరెక్ట్గా చేయగలుగుతాం. ఇవన్నీ కానీ మనం చేస్తే ఆటోమేటిక్గా అండ్ మేనిఫెస్టేషన్, ఇవన్నిటితో పాటు మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అనుకున్నవి ఖచ్చితంగా సాధిస్తాం. ఓకే, సో ఇలా ఈ అన్ని విషయాల్ని మనం బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ని మనమే మేనిఫెస్ట్ చేయొచ్చు, మనమే అట్రాక్ట్ చేయొచ్చు. మన లైఫ్లో ఏంటేంటి కావాలి, ఎలా ఉండాలనుకుంటున్నాం, ఓకే, ఆరోగ్యపరంగా, రిలేషన్స్ పరంగా, అలాగే కెరియర్ పరంగా, మనీ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా ఏమనుకుంటున్నాం, మనకి ఏం కావాలి, ఎలా ఉండాలనుకుంటున్నాం, ఇవన్నిట్లో కూడా క్లారిటీ ఉండాలి. ఓకే, జస్ట్ ఆలోచించేస్తే ఆ క్లారిటీ రాదు, కూర్చొని రాసుకోవాలి.
ఓకే, ఇప్పుడు ఈ 5 పాయింట్లు ఏవైతే మనం చెప్పుకున్నామో మీ అందరికి కూడా ఒక టాస్క్ ఏంటంటే మీరు ఏంటి మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఏంటి కోరుకుంటున్నారు, హెల్త్ విషయంలో ఏంటేంటి కావాలి, మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు రాయండి. ఓకే, అలాగే రిలేషన్స్ విషయంలో ఏంటేంటి అనుకుంటున్నారు రాయండి. కెరియర్ విషయంలో ఏంటి, మనీ విషయంలో ఏంటి, స్పిరిచువాలిటీ విషయంలో ఏంటి, అవన్నీ రాయండి. బట్ బీ స్పెసిఫిక్. ఓకే, రాసేటప్పుడు ఆ సెంటెన్స్లోని స్పెసిఫికేషన్ ఉండాలి, జనరల్గా కాదు. అందరూ హ్యాపీగా ఉండాలంటే అది జనరలైజేషన్, పర్టికులర్గా మెన్షన్ చేయాలన్నమాట ఏదైనా కూడా. అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది మైండ్కి. ఖచ్చితంగా అది మనం చేస్తాం. ఓకే, ఇది మన స్నేహ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడాను రాసి నాకు ఫోటో తీసి మన గ్రూప్లో పెట్టండి. అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు, లేదా నా నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ వీడియోలో. వాట్సాప్ త్రూగా నాతో కనెక్ట్ అవ్వచ్చు. యూ కెన్ జాయిన్ విత్ మీ అండ్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ మీ. అండ్ అలాగే ఎవరైతే స్నేహ గ్రూప్లో చేరదాం అనుకుంటున్నారో, ఎవ్రీ సాటర్డే సెషన్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా నాకు వాట్సాప్ త్రూగా మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? యా. సో బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ అన్నవి క్లియర్గా ఇప్పుడు చూద్దాం. రైటింగ్ యువర్ గోల్స్ డౌన్ ఇన్ యువర్ జర్నల్ సెండ్స్ ఎ సిగ్నల్ టు యువర్ బ్రెయిన్ దట్ సేస్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఓకే, మనం ఏదైనా ఒకటి రాసామంటే దాని అర్థం ఏంటంటే మనం మన మైండ్కి చెప్తున్నాం ఇది నాకు ఇంపార్టెంట్. ఓకే, సో అది ఇంపార్టెంట్ కాబట్టి మైండ్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన అన్ని లోపల చేస్తూ ఉంటుంది. ఆలోచించడం, కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వడం, అబ్జర్వేషన్ అన్ని దానికి సంబంధించినవి చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైటింగ్ ఇన్ ఎ జర్నల్ ఈచ్ డే అలౌస్ యూ టు డైరెక్ట్ యువర్ ఫోకస్ టు వాట్ యూ కంప్లీట్, what you are grateful for, and what you are committed to doing better tomorrow. Thus, you more deeply enjoy your journey each day. Okay, ఇదేంటంటే జర్నలింగ్ అంటాం కదా మనం, రాయడం. ఆ రాసుకోవడం ఎలా ఉంటుందంటే మనం మనతో కనెక్ట్ అవుతాం ఫస్ట్ థింగ్. తర్వాత మన లైఫ్లో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం మనం. ఎస్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ లైఫ్, ఫర్ మై పేరెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా. ఓకే, అలాగే మనం ఇలా ఇలా ఉంటాను, ఇలా ఇలా చేస్తానని రాసుకున్నప్పుడు ఏంటవుతుంది, మనం కమిట్ అవుతాం, తప్పకుండా ఇది చేస్తాను అని. ఓకే, అలాగే చేస్తూ ఉంటాం. అలాగే మోర్ డీప్లీ ఎంజాయ్ యువర్ జర్నీ ఈచ్ డే, ప్రతిరోజు కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంకా. ఓకే, సో దీనికోసం ఏం చేయాలి, ప్రతిరోజు మీరు డేట్ వేసుకొని ఆ రోజు మీకు ఏమనిపిస్తుందో అది రాస్తూ ఉండండి. ఇంకా మీ మ్యాజిక్ బుక్లో చక్కగా మీ పేరు అన్ని రాసేసుకుంటారు. మై మ్యాజిక్ బుక్ అని హెడ్డింగ్ పెట్టండి. ఓకే, డేట్ వేసుకొని ఏ రోజు మీకు ఏమనిపిస్తుందో మీ లైఫ్లో మీరు బెటర్ అవ్వడానికి అవి రాస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు ఏంటేంటి కోరుకుంటున్నారో రాయండి అని. అది ఫస్ట్ రాయండి. ప్రతిరోజు తప్పకుండా నేను రాయాలి అనుకొని పెట్టుకోండి ఒక గోల్ దానిలో. ఎందుకంటే ఆ మ్యాజిక్ బుక్లో మీరు ఏంటంటే రాస్తారో అవన్నీ మీ లైఫ్లో నిజమయ్యి మీ ముందుకు వస్తూ ఉంటాయి, ఇది ష్యూర్. ఓకేనా? ఓకే, సో ఇది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్న ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంతా ఓకే అంటే మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్? ఒక బుక్ పెట్టుకోండి, ఇదర్ డైరీ ఆర్ నోట్ బుక్. ఓకే, పెట్టుకొని దానికి మీ పేరు అది రాసుకున్న తర్వాత హెడ్డింగ్ కూడా పెట్టుకోండి, మై మ్యాజిక్ బుక్. ఓకే, దానిలో ఏం చేస్తారంటే ప్రతిరోజు డేట్ వేసుకొని మీరు ఆ రోజు ఏంటి మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు రాస్తూ ఉండాలి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ చేస్తూ ఉంటుంది వాటినే. అలా 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 మీరు అలానే తయారవుతారు, అలాగే చేస్తూ ఉంటారు, అటువంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి.
అవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. మనం రోజు రాస్తుంటే ప్రతిరోజు కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఏం రాస్తాం రోజు అని, కానీ వన్స్ మనం స్టార్ట్ చేసామంటే ఎంత వండర్ఫుల్గా ఉంటుందో ఆ జర్నీ. మనలో మనకి ఒక కొత్త వ్యక్తి బయటపడుతూ ఉంటారు అనమాట ప్రతిరోజు కూడా. ట్రై చేయండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ జర్నీ. ఐ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రాసుకోవడం అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఈవెన్ ఎవ్రీ డే కూడా చేస్తూ ఉంటా. ఓకే, సో మనం అలా రాసుకున్నవి రీచ్ అయిన కొద్ది, అంటే అడుగులు వేస్తున్న కొద్దిగా ఇది ఇక్కడికి వచ్చాను అని కూడా రాసుకోవచ్చు. ఎక్కడికి వచ్చామో రాసుకోవచ్చు, ఇంకెక్కడికి వెళ్ళాలో రాసుకోవచ్చు, టార్గెట్స్ పెట్టుకోవచ్చు. మనం ఇన్ని రోజుల్లో పలానా చేస్తానని చిన్న చిన్న గోల్స్ లా కూడా పెట్టుకోవచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే, యా. సో దిస్ ఈస్ టుడే సెషన్. ఐ హోప్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ అలాగే వర్క్ కూడా చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ సెషన్స్ నుండి అన్ని కూడాను ప్రాక్టికల్గా మీరు చేయవలసినవి ఉంటూ ఉంటాయి. అంటే జస్ట్ థియరీ వినడం వేరు, కానీ ప్రాక్టికల్గా అవి ఇంప్లిమెంట్ చేస్తుండేటప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ సాటర్డే ఎవరైతే సెషన్ అటెండ్ అవుతున్నారో, ఏ టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వీక్, దానికి సంబంధించిన యాక్టివిటీస్ మనం ఇంకా సెషన్లో కూడా చేస్తూ ఉంటాం. అలాగే మీకు హోంవర్క్స్ కూడా ఇవ్వడం అవుతుంది. ఓకే, ఏంటి మేడం స్టూడెంట్స్ లాగా మాకు హోంవర్క్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? అవసరం, ప్రతి ఒక్కరం కూడా చేసుకోవాలి అది. ఓకే, చేసినప్పుడే మనలో మళ్ళీ ఆ ఉత్తేజం వస్తుంది. మనం చిన్నప్పుడు స్టూడెంట్ ఏజ్లో ఉండేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళం ఒకసారి గుర్తు తెచ్చుకోండి అందరూ. ఎంత ఎనర్జెటిక్గా, ఎంత హ్యాపీగా, వితౌట్ ఎనీ నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేవాళ్ళం కదా. మరి ఇప్పుడు కూడా మన వాళ్ళగా జీవిద్దాం. ఏమైపోయిందని ఇప్పుడు, అంతే కదా మేడం? ఇది చాలా హ్యాపీ హోంవర్క్. అంతే. అలాగే అనిపిస్తుంది. ఎవ్రీ సెషన్ చాలా వాల్యుబుల్ గా ఉంది మేడం మీకు చెప్పేది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మేడం నిన్న ఆల్రెడీ నేను ఒకటి రాసుకున్నా మేడం. ఓకే, వెరీ గుడ్. మీరు ఆల్రెడీ ఒక అడుగు ముందు ఉన్నారు అనమాట. మీరు ఈ రోజు చెప్పారు దాని గురించి మీరు రాసుకోవాలని. ఆల్రెడీ నాకు నిన్ననే ఆలోచన వచ్చింది మేడం. ఆలోచన వచ్చింది, నిన్న ఒకటి రాసిన. అంటే బుక్ లో రాయలే గానీ ఓన్లీ పేపర్ మీద రాసిన. అది రోజు 21 days నేను అనుకోవాలి అని నాకు ఆలోచన వచ్చింది. ఇవాళ మార్నింగే పూజ అయిపోయినాక దాన్ని అప్రమేషన్ చేసుకున్నా. ఆ విషయం మీరు మళ్ళీ నాకు ఈ రోజు చెప్పారు మేడం, బుక్ లో రాసుకోండి అని. ఇంకా డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి మేడం. ఏం చేస్తే హ్యాపీగా ఉంటాను అనేది ఎగ్జాక్ట్ గా ఐడియాస్ వస్తున్నాయి. అవి రానంత వరకు ఒకలాగా ఉంటదమ్మా మనకి లైఫ్. అవి వచ్చాయి అనుకోండి, ఒక్కొక్కటిగా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మన లైఫ్ మనకే చాలా ఎంజాయ్ చేస్తాం మనం. అది ఉండాలి, అందరికి రావాలి. పర్సనల్ గా నిజంగా నాకేం ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు వస్తున్నాయి ఐడియాస్. ఎందుకంటే మనతో మనం టైం స్పెండ్ చేస్తున్నాం, మన కోసం మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మన కోసం మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. అది లేనంత వరకు ఒకలా ఉంటది. ఇంకా టైం తీసుకొని ఆలోచిస్తున్నందుకు వర్త్. మనకేం కావాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంతే. సో ఒక పని చేద్దాం, మీరు మేనిఫెస్ట్ చేసింది మీరు రాస్తూ ఉండండి. వీలైతే ఎవ్రీ డే మీరు రాయగానే ఫోటో తీసి మన స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో పెడుతున్నాను. ఓకేనా? దీన్ని బట్టి ఏమవుతుందంటే ఒక మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది మిగతా వాళ్ళకి కూడా. అంటే ఆ పిక్ పెట్టిన వాళ్ళు రెగ్యులర్ గా పెట్టారు అనుకోండి, మిగతా వాళ్ళకి కూడా ఓకే మనం కూడా ఇలా చెయ్యాలి అని ఒక ఇది వస్తుంది మైండ్కి. ఓకే, సో ట్రై చేయండి అలా చేయడానికి, చూద్దాం. ఓకేనా? లేదు అంటే మన మైండ్ యాక్సిలరేటర్ గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు ఎవరైతే 21 days కోర్స్ చేస్తున్నారో ఆ గ్రూప్లో రోజు పోస్ట్ చేస్తూ ఉండండి. అంటే ఒకవేళ స్నేహాలో పెట్టడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అంటే మైండ్ యాక్సిలరేటర్లో పెట్టచ్చు.
మన 21 days కంప్లీట్ అయిపోతుంది కదా రేపుతో. సో 21 days తర్వాత ఏంటి మేడం మేము ఏం చేయాలని అడుగుతుండేవారు కదా, మీకు ఇది ఎవ్రీడే టాస్క్ అనమాట. ఓకే, ప్రతిరోజు మీరు ఈ పని చేస్తూ ఉంటే ఏంటంటే మరి ఇంకా నాతో మీరు డిస్కనెక్ట్ అవ్వడానికి కూడా అవ్వదు. ఎందుకంటే నేను ఎవ్రీడే మీకు చూస్తూనే ఉంటాను, మీరు ఏం చేస్తున్నారో అని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను, ఎక్కడ ఏది చెప్పాలంటే చెప్పడం అవుతుంది. దట్టు మనం ఎవ్రీ సాటర్డే కలుస్తూ ఉంటాం కాబట్టి మన కనెక్షన్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూద్దాం ఎవరు ఎంతవరకు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారో. ఆ గ్రూప్ నేను మరి మెర్జ్ చేయను, ఐ మీన్ దేనిలో కూడా ఇంక్లూడ్ చేయను, అది అలాగే ఉంటుంది. మైండ్ యాక్సిలరేటర్స్ ఇంతవరకు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో 21 days గ్రూప్ ఐ మీన్ సెషన్స్, వాళ్ళందరికి కూడా ఒక కమ్యూనిటీ చేసేస్తా. ఓకే, 21 days అటెండ్ అయిన వాళ్ళందరికీ, ఎందుకంటే ఆ నాలెడ్జ్ అందరికీ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళందరూ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మేబీ స్నేహాల్లో అయితే మిగతా వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు, వీళ్ళేంటి వీళ్ళు చేస్తున్నారని కొంచెం డౌట్ వస్తుంది. కానీ మైండ్ యాక్సిలరేటర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అందరికి మైండ్ ఆ విధంగా ట్యూన్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరికి కలిపి నేను ఒక కమ్యూనిటీ తయారు చేస్తున్నాను. అందులో మీరు మీ తాలూకా మేనిఫెస్టేషన్స్ కూడా సెట్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఇవేవైతే అన్ని రాయడం చేయడం చేసుకుంటున్నామో ఈ ఏజ్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం. అదే మనం చిన్నపిల్లలకు కానీ ఇటువంటి వాతావరణం చిన్నప్పటి నుండి అందించాం అనుకోండి, అసలు మన ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కడో ఉంటారు అనమాట ఇంకా. ఓకే, సో అటువంటి వాతావరణం పిల్లలకు కూడా కలిగించడం జరుగుతుంది. May 1st నుంచి 21 days వాళ్ళ కోసం మైండ్ మ్యాజిక్. ఓకే, వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ స్టడీ బట్టి వాళ్ళకి స్టడీలో న్యూ టెక్నిక్స్ నేర్పించడంతో పాటు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్లో ఎలా గోల్ సెట్ చేసుకోవాలి, అది అచీవ్ చేయడానికి ఏం చేయాలి, యాజ్ అ పర్సన్గా కంప్లీట్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉండాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా వాళ్ళకి 21 daysలో నేర్పించడం జరుగుతుంది. సో మీకు ఇప్పటికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది 21 daysలో జీవితాన్ని ఎంత చక్కగా మార్చుకోవచ్చో. ఓకే, అలాగే పిల్లలకు కూడా మనం అవకాశం కల్పిస్తే వాళ్ళ లైఫ్స్ కూడా చిన్నప్పటి నుంచే ఎంత అర్థవంతంగా తయారవుతాయి. ఇప్పటి వరకు ఎవరెవరైతే అటెండ్ చేశారో ఆ పిల్లలందరూ కూడాను చాలా సిస్టమేటిక్గా ఉన్నారు లైఫ్లో. ఇటు స్టడీ పరంగా మంచి ప్రోగ్రెస్, వ్యక్తిత్వం పరంగా కూడాను చాలా మంచిగా ఉన్నారు. అలాగే లైఫ్ మీద ఒక క్లారిటీ, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ కూడా వాళ్ళు మంచి క్లారిటీగా ఉన్నారు. అది పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళే, 12 years, 13 years, 14 years, 15 years ఇలానే ఉన్నారు. ఈ ఏజ్ నుండే వాళ్ళకి అంత క్లారిటీ వస్తుందంటే అసలు వాళ్ళ భవిష్యత్తుని తలుచుకుంటేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే, సో ఎవరెవరైతే మీ పిల్లలు ఎయిదర్ మీకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే 21 daysలో వాళ్ళకి చేర్పించాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా తెలియజేయండి. May 1st నుండి స్టార్ట్ అవుతుంది ఆ కోర్స్ మైండ్ మ్యాజిక్ ఫ్రమ్ class 5th to 12th స్టూడెంట్స్ కోసం. అది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే అది హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా క్లాసెస్ కండక్ట్ చేయడం అవుతాయి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి పిల్లలు జాయిన్ అవుతారు అందులో. డౌట్స్ ఏమైనా ఉంటే ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఒడియాలో క్లారిఫై చేయడం అవుతుంటుంది. ఓకే, ఆర్ హిందీ ఆల్సో. ఓకే, యా. సో ఇది అంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, అందుకే తెలియజేశా. ఎందుకంటే మనం ఇవన్నీ మాట్లాడుకోవడం చేయడంలో ఎటువంటి మార్పు వస్తుందో మనకు అర్థమవుతుంది కదా. అలాగే పిల్లలు కూడా ఇలా కలిసి ఒకే మైండ్ ట్యూన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు అనమాట. ఒకళ్ళ తాలూకా షేరింగ్స్ ఇంకొకరు చేయడం, ఒకళ్ళ విక్టరీస్ ఇంకొకరు షేర్ చేసుకోవడం, దానివల్ల వాళ్ళు ఏదైతే టీనేజ్లో మెయిన్ డైవర్షన్ ఉంటుందో మైండ్, అది లేకుండా ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అన్నది ఏర్పడిపోద్ది. నేను class 5th to 12th ఎందుకు పెడుతున్నానంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్, ఈ ఏజే లైఫ్లో అన్నింటికన్నా క్రిటికల్ ఏజ్. అది అంటే జీవితం అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా నాశనం అయిపోవాలన్నా ఈ ఏజ్లోనే ఏవైతే బీజాలు వాళ్ళకి పడతాయో దాని మీద కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది అందరికి కూడా కొంచెం ఆలోచిస్తే క్లియర్గా అర్థమైపోద్ది ఆ ఏజ్ ఎంత డిఫికల్ట్ అన్నది. సో ఈ ఏజ్లో కానీ మనం కరెక్ట్గా గైడెన్స్ అందించామంటే ఇట్ విల్ బి ఆసమ్. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. అమిత గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా ఏంటి.
హలో మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. హలో మేడం క్లియర్ చేసుకోవచ్చా మీతో? ఉమ్, మా బాబు గురించి ఒకటి అడగొచ్చా మేడం? ఇప్పుడు చెప్పారు కదా క్లాస్ అని. అడగండి అంటే అడగండి. బాబుకి ఇప్పుడు 7 years రన్నింగ్ మేడం. ఉమ్, ఉమ్, బాబు మెంటాలిటీ ఎలా ఉంటదంటే మేడం, తన ఆలోచన ఒక వేరే డిఫరెంట్ గా ఉంటది మేడం. మనం అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడు తను. ఏదైనా తనకి ఒకటి విషయం ఇంకా తన ముందు ఎవరమైనా ఏదైనా పెద్దవాళ్ళం ఒక చేసామంటే దాన్నే పదే పదే 100 సార్లైనా అదే అంటాడు. అది అనొద్దు నాన్న అంటే కూడా వినిపించుకోడు మేడం. ఆయన ఏంటంటే క్లాస్ లో కూడా కుదురుగా ఒక ప్లేస్ లో కూర్చోకపోవడము, క్లాస్ మొత్తం తిరగడము, టీచర్స్ చెప్పిన ఒకసారి చెప్పినా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తుంటాడు వద్దంటే. అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది క్లాస్ లో అని క్లాస్ టీచర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారనమాట మన ఫస్ట్ క్లాస్ లో. అయితే ఇన్ఛార్జ్ మేడం పిలిపించేమో బాబుని ఎందుకు మీరు ఇలా చేశారు, ఇలాంటి పిల్లలకి వేరే స్కూల్స్ ఉంటాయి, హైపర్ యాక్టివ్ ఉన్నాడు మీ బాబు అది ఇదని చెప్పారనమాట. ఇప్పుడు చదివే విషయం కూడా చాలా నాలెడ్జ్ ఉంది తనకి. ఒక 20 members వరకు మా ఫ్యామిలీలో అన్ని నోటెడ్ మేడం. ఫోన్ నెంబర్స్ నా ఫోన్ లో ఉన్న నెంబర్స్ ఫీడ్ చేసిన మరీ నేను వేరే పేరుతో ఫీడ్ చేసిన నెంబర్ చెప్పగలుగుతాడు. తెలివి ఉంది, చదువుతాడు, కానీ రాయలేడు. రీడింగ్ ఉంది కానీ రైటింగ్ లేదు మేడం. అసలు అబ్బాయి అసలు ఏంటి, అసలు ఎందుకు ఇలా? మళ్ళా స్కూల్లో ఏం జరిగిందంటే చెప్పాడు. ఇప్పుడు డాన్స్ క్లాస్ లో వేసాము సమ్మర్ లో, డాన్స్ ఏం నేర్పించాడు సార్, ఏం సాంగ్ పెట్టారంటే చెప్పాడు. మనం అడిగిన దానికి చెప్పకుండా ఏదేదో చెప్తాడు మేడం ఎప్పటిదో. అసలు నాకు ఆయనతో వచ్చిన ప్రాబ్లం ఏంటి, హాస్పిటల్లో చూపిద్దామంటే మా హస్బెండ్ ఒప్పుకోడు. వాడు ఏమైనా పిచ్చోడా, వానికి మాటలు రావా, వాడికి తెలివి లేదా, అన్ని ఉన్నాయి, నువ్వు ఎందుకు అట్లా అవుతున్నావు అంటాడు. ఇలా ఉంటే ఇలా అసలు సమాధానం ఇవ్వడు మనం అడిగిన దానికి. అసలు డిఫరెంట్ క్యారెక్టర్ మేడం. అసలు నేను ఆయన ఎలా ఇది చేయాలి? మీరు అన్నారు కదా మ్యాజిక్ బుక్ పెట్టుకొని రాయాలని. బాబు కోసం ఏమన్నా ఎలా నేను మూవ్ కావాలి, ఎలా రాయాలి? నీతో మేము మొన్న మాట్లాడాగా మేడం ఒక 1 week బ్యాక్, గుర్తుందా? మీకు కాల్ చేసాగా మేడం, మీరు ఒకసారి బయట ఉన్నామన్నారు వైజాగ్ ఇక్కడ. అవునమ్మా. తననే అయితే మేడం మీ నేను. మీ బాబు ఏంటంటే తన ఏజ్ కన్నా బాగా మెచ్యూర్డ్ గా ఉన్నాడు. తనకి మేడం. తనకి మీరు రాయడం కాదు, తనకే ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, అదే మేడం. తన మైండ్ ని ట్యూన్ చేయాలి. మీరు వీలైతే ఆ 21 days లో తనని చేర్పించండి. అదే మేడం ఏజ్ మరి ఓకే సెట్ అవుతుందా? తన ఏజ్ కన్నా తను ఆల్రెడీ గ్రోయింగ్ లో ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు అడ్వాన్స్ అది ఉన్నాడు అట్లా ఒప్పుకోవట్లేదు మేడం. టీచర్స్ గానీ మా ఇంట్లో పేరెంట్స్ గానీ ఒప్పుకోవట్లేదు. వాడికి తెలివి లేదు, వాడు మెంటల్, వాడు పిచ్చోడు, మెంటల్ చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళు అనడము. అసలు ఏంటి, నాకు అసలు ఏడుపు వస్తుంది మేడం బాబుని చూస్తే. నాకు లేక లేక ఒక 10 years కి బాబు వచ్చిన హ్యాపీనెస్ లేకుండా ఇలాంటి వాడిని చదివిన భగవంతుడు. అసలు నేను ఎలా వాడిని యాక్సెప్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు మేడం. మీరేం వద్దు బాధపడకండి అంటారు. అమ్మా. లేదు, మీరు బాధపడకండి. తనని ఆ కోర్స్ లో చేర్పించండి, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తనకి. నాకు పెద్ద టాస్క్ మేడం. వాళ్ళ డాడీది ఒకటి, అదే నీకు షేర్ చేసినా కదా మేడం పర్సనల్ కాల్ చేసి. ఆ ప్రాబ్లం ఒకటి ఉంది అంటే దానికంటే పెద్ద ప్రాబ్లం ఇది. ఇప్పుడు సరే అయిందంటే ఇంకా అది అట్లా ఒక ఏజ్ వచ్చింది, సరే దాన్ని వదిలిపెట్టేసిన, అది లైఫ్ కాదు. కానీ బాబును నేను తీర్చిదిద్దాలి, వీడే నా జీవితం అని వీడి కోసం నేను ఎన్నో ఆశలు పెట్టుకొని మా హస్బెండ్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ బాబుని చూసుకుంటూ బ్రతకాలని వాడి మీద నేను కొన్ని ఆశలు పెట్టుకున్నా మేడం. అలాంటి నా బాబు ఇలా ఉంటే ఇప్పుడు నేను అసలు ఎవరి కోసం ఏం చేయాలి అని నా బాధ మేడం. అవును. సో అదే మీకు అందుకే చెప్తున్నా, అక్కడ ఆ క్లాస్ లో ఏంటంటే డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉంటారమ్మా పిల్లలు. వాళ్ళందరితో కలిసి వాళ్ళకి ఏవేవైతే యాక్టివిటీస్ రోజు చేయిస్తామో దానివల్ల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోని రీప్రోగ్రామింగ్ చేయడం అవుతుంది. ఓకే, దాన్ని బట్టి వాళ్ళు 21 days లో బెటర్ గా తయారవుతారు బాగా అన్ని విషయాల్లో కూడా. కాబట్టి మీరు బెటర్, ఐ అడ్వైజ్ యూ టు జాయిన్ హిమ్ ఇన్ దట్ కోర్స్. ఓకే, ఇప్పుడు 2nd class లో ఏం ప్రాబ్లం రావద్దు మళ్ళీ స్టడీలో అని చెప్పి సమ్మర్ లో తనకి హోమ్ ట్యూషన్ అది పెట్టించా మేడం. ఆ క్లాస్ లో కూడా వినట్లేదు. ఆ టీచర్ వచ్చి చెప్తుంటే తన బుక్స్ తీసి ఇసురు కొట్టడం, పెన్సిల్ తీసి ఇసురు కొట్టడం, నేను రాయను పో, మా డాడీ చెప్తాడు, మీ డాడీ చెప్పుకో, మా మమ్మీ చెప్పుకో అంటాడు. ఆ రూమ్ లో కూడా కూర్చోకుండా డోర్ కొట్టు ఊరికే బయటకు వచ్చి పరిగెత్తుతుంటాడు. తనని నేను ఎలా పట్టుకోలేకపోతే తనకు నచ్చిన డ్రెస్సే వేస్తాడు మేడం. అది వద్దు అంటే అదే కావాలి అంటాడు. సమ్మర్ కదా నాన్న
ఫ్రీగా ఉండేటి వేసుకోమంటే లేదు, రోజు జీన్స్ షర్ట్ కావాలంటాడు మేడం ఎనీ టైం. అది అర్థమైంది బాబు తల కండిషన్ నాకు. నేను లాస్ట్ టైం ఒకసారి 21 days చేసినప్పుడు హైదరాబాద్ నుండి ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు సెషన్ కి. తను కూడా అలాగే అంటే క్లాస్ లో కూర్చున్నప్పుడు ఇలా ఊగుతూ కూర్చోవడం, పడుకొని వినడం అలా చేస్తుంటాడు స్టార్టింగ్ లో. కానీ ఏవేవైతే మేము అన్ని కవర్ చేస్తూ వచ్చామో అవన్నీ అయ్యి ఇంకా ఇంకొక 4-5 days ఉందా అనగానే చాలా మంచి మార్పు అబ్బాయిలో రావడం, చాలా సిస్టమేటిక్ గా కూర్చోవడం అవన్నీ కూడా మేము చూసాం అన్నమాట. ఓకే, అబ్బాయి కూడా ఏజ్ కన్నా కొంచెం యాక్టివ్ గానే ఉండేవాడు, కొంచెం చులుబులి టైప్ అంటే మెంటాలిటీ ఉన్నది. కానీ ఆ తర్వాత చాలా బాగా మారాడు. మేము సెషన్స్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం అన్నమాట. ఎవరెవరైతే సెషన్స్ అటెండ్ అయ్యారో వాళ్ళు ఏంటి, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఇంకా ఎక్కడ ఏమైనా గైడెన్స్ కావాలా, ఇది కూడా చేయడం అవుతుంటుంది. ఓకే, సో అలా మధ్య మధ్యలో మేము కండక్ట్ చేసినప్పుడు కూడా తనలో చాలా మంచి మార్పు, అంటే అటు క్లాస్ రూమ్ లో ఇటు ఇంట్లో పర్సనల్ గా కూడా చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. నేను అందుకే మీకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఫోన్ ఇచ్చి మరి క్లాస్ లో అటెండ్ చేస్తే ఫోన్ తీసుకుని ఆయనకు నచ్చిన గేమ్లు ఏమన్నా పెట్టుకుంటాడేమో మేడం. ఇంతమంది కూడా అట్లే ట్రై చేసిన అలాగా క్లాస్ లో అలా అటెండ్ అలా కాదు. నేను యూట్యూబ్ లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకటి, మన 21 days ఛాలెంజ్ కోసం. అంటే చూసిన మేడం నేను 2 days బ్యాక్. అందులోని మీరు పిల్లల తాలూకా ఇది విన్నారా, ఫీడ్బ్యాక్, పిల్లల ఫీడ్బ్యాక్. తర్వాత యశ్వంత్ అని వాళ్ళ మదర్ మాట్లాడారు, లక్ష్మి, తను ఆవిడ ఫీడ్బ్యాక్ మీరు వినండి మళ్ళీ ఒకసారి. వాళ్ళ అబ్బాయి కూడాను అలాగే స్కూల్లో ఆన్లైన్ క్లాసెస్ అంటే అటు క్లాస్ ఆన్ చేసి ఇటు ఆడుకుంటుంటాడంట. కానీ ఆ అబ్బాయే ఆ బ్యాచ్ కి బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు ఆ టైంలో. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అదే వాళ్ళు కంటిన్యూ చేస్తారని కాదు, మనం వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ అందిస్తే ఖచ్చితంగా మారుతారు వాళ్ళు. ఓకేనా మేడం? వాడి కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు మేడం. పొద్దున్న లేస్తే నాకు అదే టెన్షన్. అసలు ఏంటి వాడికి నేను ట్రీట్మెంట్ చేయించాలా లేకపోతే అసలు ఏం చేయించాలి నాకు అర్థం కావట్లేదు మేడం. అవును, సో ఇప్పుడు మీరు ఎక్కువ దానికోసం ఆలోచించకండి. వీలైతే ఇది జాయిన్ చేయించండి, ఆ తర్వాత ఎటువంటి మార్పు వస్తుందో చూద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఆలోచిద్దాం. ఓకేనా? ఎస్, సో ఇది డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి పిల్లలతో, పేరెంట్స్కి. సో ఇటు స్టడీ పరంగా, బిహేవియర్ పరంగా, పర్సనాలిటీ పరంగా అన్ని విషయాల్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా వాళ్ళకి 21 days బాగా ఉపయోగపడుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ. సో ఎవరెవరైతే మీ వాళ్ళని లేదా మీకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియజేయండి. ఎందుకంటే తెలియజేయడం మన బాధ్యత, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఓకే, ఈ సర్వీస్ ని ఎలా ఉపయోగించుకుంటారో ఏంటన్నది. సో క్లోజ్ చేద్దాం మరి, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీక్ విత్ అనదర్ వండర్ఫుల్ టాపిక్. అండ్ ఎవ్రీ వీక్ కూడా ఒక పెన్ పేపర్తో రెడీగా ఉంటుండండి. వర్క్స్ ఉంటూనే ఉంటాయి, అంటే క్లాస్ వర్క్స్. అండ్ మీ మ్యాజిక్ బుక్తో మీ లైఫ్ని మ్యాజికల్గా తయారు చేసుకోవడానికి కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఉందాం, ఇంకా కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీక్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూస్ యువర్ లైఫ్. నమస్తే మేడం. గుడ్ నైట్. Good night all family members. Good night ma'am. Good night.